విడాకులకు కూడా వేడుకలు చేసుకుంటున్నారట. జనరల్‌గా మన దేశంలో కూడా వద్దనుకో. ఇక అది వెస్టర్న్ కల్చర్ ఏడాగుతుంది ప్రతిది వస్తుంది కదా! మన దగ్గర ఎట్లుంటదంటే విడాకులు పెళ్లి సంబంధం కుదిర్చాలంటే 1000 అబద్దాలాడి ఒక పెళ్లి చేయాలంటారు. విడాకులంటే బోలెడు పెద్ద మనుషులు, పోలీసోళ్ళు, లాయర్‌లు కూడా సహకరించరు. మనస్ఫూర్తిగా సహకరించరు. విడాకులు దాంట్లోకి నేను రానంటారు. కానీ దానికి వేడుకలు చేస్తారట. వేడుకలు ఎట్లా? విడాకులు తీసుకునేటప్పుడు కూడా విడిపోయేటోళ్ళు ఒకళ్ళ రింగ్ ఒకళ్ళు దొరుకుంటారట. దావతులు, మందు తాగటం, బిర్యానీలు ఏది పెళ్లి చేసిన కంటే ఘనంగా చేస్తున్నారట. మరి విరక్తి వచ్చి ఇద్దరు విడిపోతున్నారు కాబట్టి సంతోషంలా ఏం గాని మొత్తానికైతే అది చేస్తున్నారట. ఆ కల్చర్ మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నయా ట్రెండ్ గురించి విన్నారా? ఏ ఏ దేశాలలో జరుపుకుంటారు? 1990 నుంచి అమెరికా సిటీలలో ఉందట పుట్టుక. నానాటికి విస్తృత ట్రెండ్. పెళ్లి అనేది మన దేశంలో ఒక పెద్ద ఏడుక. విడాకులు అనేది ఓ బాధాకర సన్నివేశం. కానీ పెళ్ళిళ్ళ మాదిరిగానే విడాకులకు కూడా సెలబ్రేట్ చేసుకునే నయా ట్రెండ్ ముందుకొచ్చింది. డైవర్స్ రింగు, డైవర్స్ పార్టీ, డైవర్సు ఫ్రీడమ్ పార్టీ. ఫ్రీడమ్ వస్తది కదా! పెళ్లి విడిపోతే ఫ్రీడమ్ అట. అది ఫ్రీడమ్ పార్టీ అట. డైవర్స్ రింగ్ అట, డైవర్స్ పార్టీ అట. పార్టీల పేరుతో విడాకులను సెలబ్రేట్ చేసుకునే ధోరణి విదేశాల్లో క్రమంగా విస్తరిస్తుంది. ఇది విదేశాల్లో కాదు మనకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఈ దావతుల కోసం కూడా ఎగేస్తారు చుట్టూ ఉన్నోళ్ళు. విడాకులు తీసుకోరు నాయన అని. అట్లా ఉన్నారు దుర్మార్గులు. ఈ దావత్ వత్తది, డైవర్స్ పార్టీ వద్దని అటు ఇటు చేసి వాళ్ళని ఎడదీసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఆ వెస్టర్న్ కల్చర్, పాడుబడ్డ కల్చర్ మనం తీసుకొచ్చుకొని, ఎందుకంటే చుట్టూ ఉన్నోళ్ళు తల్లి, తండ్రి లేదంటే స్నేహితులు, బంధువులు వాళ్ళ మాటలు విని కలిసి ఉండే కల్చర్ ఉంది మన దగ్గర. ఏదన్నా చిన్న చిన్న భార్యాభర్తల మధ్య వచ్చినా ఎవరో ఒకళ్ళు సర్ది చెప్పి కూడబలుకుతారు. ఈ కూడబలగకుండా లేదు లేదు విడిపోండి ప్రశాంతంగా ఉండమంటే ఏం ప్రశాంతంగా ఉంటది? పెళ్లి లేని జీవితం ప్రశాంతం ఉండదు. ఇక అట్లా ఉండాలంటే ఈ దేశంలో పిల్లలు కనేటోళ్ళు ఉండరు. ఇక జనరేషనే ఉండదు. అది వస్తదట ఇప్పుడు. ఎందుకంటే అది వస్తుంది ఇప్పుడు. మనకెందుకంటే గతంలో లేదు. బ్యాచిలర్ పార్టీ అని ఇస్తున్నారు ఇప్పుడు. పెళ్లి కుదిరిద్ది కదా! సంబంధం కుదిరి పెళ్లిగా ఒక 1 మంత్‌లో అట్లా ఉందనంగా బ్యాచిలర్ పార్టీ ఇస్తారు. ఏందది బ్యాచిలర్ పార్టీ అంటే ఇక పెళ్లి బ్యాచిలర్ నుంచి వైవాహిక జీవితంలోకి పోతుండు కదా! ఇది ఆఖరిరా నాయన నాకని ఇక తాగటం, తినటం, ఎగరటం ఈ కథ. ఇయన్నీ అక్కడి నుంచి వచ్చిన కల్చర్‌లే ఇయన్నీ. బర్త్‌డే పార్టీలు, కేక్ కటింగులు, 31st నైట్‌లు ఎగరటాలు, దానికోసం పోలీస్ యంత్రాంగం అలర్ట్ చేయటం, ఎక్కడేం జరిగిద్దో అని టెన్షను. మళ్ళా నెక్స్ట్ డే న్యూసు తాగి వాడిని గుద్దుకుండు, ఈడికి గుద్దుకుండు. నైట్‌లో 31st నైట్. ఎన్నొత్తన్నాయి వార్తలు. లేతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మహిళలు పట్టుబడరు. ఇట్లా చాలా వస్తున్నాయి. కాబట్టి ఈ ట్రెండ్ వస్తుందట. వేడుకలు జరుగుతున్నాయట. విడాకులు కూడా ఓ వేరికే.